ఈరోజు మనం చెవులతో ఏ రీతిగా ఉపవాసం చేయాలి? ఎందుకనగా మన ఆత్మకు మేలును చేకూర్చే పంచేంద్రియాలు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం నుండి దావీదు ఫిలిష్తీయులను ఓడించి ఆయన పట్టణానికి వచ్చినప్పుడు స్త్రీలు తంబురతోనూ సితారతోనూ వాళ్ళు వాయిద్యాలు మోగిస్తూ సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని వాళ్ళు నాట్యమాడుతుంటారు. ఈ మాటలు విన్న సౌలునికి బాధ కలిగింది. ఏమంటే రాచరికం ఒకటి తప్ప అన్నీ కూడా ఆయన కంటపెట్టారని దావీదు మీద సౌలుకి కినుకు పుట్టింది, అసూయ కలిగింది. ప్రియులారా, అందుకే మనం చెవులని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి. అనవసరమైన చాడీలు, ఇతరుల మీద కొండెములు ఇవన్నీ వింటున్నప్పుడు మన మనసు కలుషితమవుతుంది. వాళ్ళను కూడా అదే దృష్టితో చూస్తుంటాము. తద్వారా ఇతరులను మనం ప్రేమించకుండా ఉంటుంటాము. మనం విన్న దానిని బట్టి ఇతరులని ఒక రకమైన వేరే భావనతో